నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం। నా పేరు తనూజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో దాతలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్। ఘనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు। తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నం మోహన్ కృష్ణ। సచివాలయాల్లో ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు। సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు, సోమరాజుపల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఓటీఎస్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు। ఓటీఎస్ పథకం కింద సచివాలయాల్లో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన చెప్పారు। సచివాలయాల్లో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలు ప్రభుత్వం విధించిన గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు। ముందుగా మూలగుంటపాడు సచివాలయ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు। కూలీలకు సగటు వేతనం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు। రాబోయే రోజుల్లో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించాలని ఆయన చెప్పారు। అనంతరం మూలగుంటపాడు గ్రామంలో ఆర్బీకే సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు। నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు। మూలగుంటపాడులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు। మూలగుంటపాడు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సైడ్ కాలువల నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు। టెక్నికల్ ఉంటే దానికి వెనకపడాలి। మీరు ఎలా ఉండాలంటే టెక్నిక్ చేశారు టీసీ పెట్టాను, మళ్ళీ ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తాను। ఒకటి రెండు టెక్నికల్ ప్రాబ్లం గ్రూప్లో పెట్టండి, లేకపోతే హౌసింగ్ మీరు తీసుకొని చెప్పాలా మీ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పండి। గ్రూప్లో ఉన్నారు కదా, మీ గ్రూప్లో చేసి ఉన్నారు, హౌసింగ్ ఉన్నారు కదా, చెప్పండి ఎట్లా ఉంది సార్ మాకు అవ్వట్లేదు। ఎంతమంది ఉన్నారు, ఎందుకు మేము రివ్యూ చేయాలి? ఈ మండలం అన్ని కంప్లీట్ అయిపోయింది, సచివాలయం అయిపోయింది, ఆర్బీకే అయింది, ఇలాంటివన్నీ 4 హ్యాండ్ అవుతుంది ఆల్రెడీ। ఇంకా మిగిలిన స్లాబ్ వేసి సింగరాయకొండ ప్రోగ్రెస్ ఇక్కడ ఇది ఎంత 1 మంత్ పడుతుంది। ఫ్యాన్ కూడా అన్ని ఇక్కడ బిల్డింగ్ కూడా కడుతున్నారు, స్టేట్స్ ఇంకా పెండింగ్ సింగరాయకుండా హ్యాండ్ టు హ్యాండ్ మొత్తం తీసుకురావాలి। ఎన్ని చేసిన తర్వాత ఏంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఎప్పుడు వచ్చినా ఇలా ఇక్కడ మంచి నీళ్ళు వచ్చినట్టు రావాలి, వేస్ట్ వాటర్ వస్తుంది, వితౌట్ ఎనీ వాటర్ వాటర్ మీకు అన్నీ ఉన్నాయి? ఎంతమంది లబ్ధిదారులు? 180 ఎన్ని గ్రౌండ్ అయినాయి? 15 గ్రౌండ్ అయినాయి సార్। 15 అంటే గ్రౌండ్ ఏ స్టేజ్? 10 ఏమో బేస్మెంట్కి వచ్చేసాయి సార్। బేస్మెంట్ పేమెంట్ చేసేసారా? లేదు సార్, చేస్తున్నాను బేస్మెంట్, ఈ వీక్లీ పేమెంట్ చేసేస్తాను। మిగతావన్నీ కూడా గ్రౌండింగ్ చేయలేదు, బిలో బేస్మెంట్। ఎక్కడ ఉన్నారు? 180లో 15 అట్లా వాళ్ళు ఈసీ చెప్పండి, చెక్ సార్ డైలీ వేజ్కి వచ్చేసి ఒక మెజర్మెంట్ ఇస్తున్నాం సార్। వాళ్ళు దాన్ని తగ్గట్టుగా చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే మెజర్మెంట్ ఉంటుంది సార్। పర్ డేకి వచ్చేసి 245 లెక్కన మనం ఆ అమౌంట్ పడేటట్టుగా మనం మెజర్మెంట్ అంటున్నాం సార్।
డెప్త్ వచ్చేసి ఒక 1 feet 1.5 feet అట్లా వచ్చినాం సార్. ఇది ఇండివిజువల్ గ్రూప్ వైజ్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నం మోహన్ కృష్ణ పిలుపునిచ్చారు. కొండేపి మండలంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డోలాబాల వీరాంజనేయ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య మాట్లాడుతూ దామచర్ల కుటుంబానికి కొండేపి నియోజకవర్గానికి విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అబద్ధపు హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు పోయాయని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధిస్తుందని దామచర్ల సత్య ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి దామచర్ల సత్య కృతజ్ఞతలు తెలియజేశారు. కొండేపి ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి చేయలేని అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, కనిగిరి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలు ఉగ్ర నరసింహారెడ్డి, గూడూరు ఎరిక్షన్ బాబుతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నమస్కారం. మీ కొండేపి, మీ అనకూడదు, నేను కూడా మీలో ఒకండి, మన కొండేపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న అంత వ్యతిరేక పవనాలు వీచినప్పటికి కూడా మనం గెలిచిన 23 నియోజకవర్గాల్లో మీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంటాం. నిజంగా మీ అందరికి కూడా గర్వకారణం. మనం గెలిచిన 23లో కూడా ఎక్కువ అర్బన్ కాన్స్టిట్యున్సీలు విశాఖపట్నం 4, నా సొంత కాన్స్టిట్యున్సీ గుంటూరు వెస్ట్, అలానే విజయవాడ, రాజమండ్రి అన్ని అర్బన్ కాన్స్టిట్యున్సీలు గెలిచాం. కానీ రూరల్ కాన్స్టిట్యున్సీలు మనం గెలిచింది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందులో రాష్ట్రం మొత్తమే గెలిచిన కాన్స్టిట్యున్సీలు రూరల్ చాలా చాలా తక్కువ. అది మీ అందరికి కూడా గర్వకారణం. అలానే రాష్ట్రం మొత్తంలో గెలిచిన ఏకైక ఎస్సీ కాన్స్టిట్యున్సీ కూడా కొండపి కావటం ఇది మీ అందరికీ గర్వకారణం. నా నమస్కారాలు. ఏ బంధమో ఏమో తెలియదు కానీ ఊహ తెలిసినప్పటి నుంచి జీవితం అంతా పశుమయం. ఈ జెండా ఎంత దూరం తీసుకొని వెళ్తామో ఒక్కోసారి బాధ అనిపించేది. ఎన్ని అడ్డంకులున్నా చివరికి మన పార్టీ, మన మనుషులు, మన జనం వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఎన్ని కష్టాలైనా పడాలి. మనం గమ్యం చేరాలంటే మనం ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే 10 మందికైనా ఉపయోగపడతాం కదా అనే ఆలోచన తప్ప దీంట్లో దాచుకుందామో దోచుకుందామో అన్నది దామచర్ల కుటుంబానికి ఎప్పుడూ లేదు. చాలా మాట్లాడాలనుకుంటున్నా. చాలా రోజులు కలిసాం అందరం. పొద్దున్న నుంచి ఒక మంచి కార్యక్రమం, మీ ఉత్సాహం, మీ ఆశీస్సులు. కన్న తల్లిదండ్రుల తర్వాత నాకంటూ ఉన్నది ఎవరైనా ఉన్నారంటే కొండేపి నియోజకవర్గ ప్రజలు. అణువణువున మీ ఆశీస్సులు, రెట్టింపు ఉత్సాహంతో మా తాతతో పనిచేశారు, మా నాన్నతో పనిచేశారు, మా అన్నతో పనిచేశారు. దశాబ్దాలుగా 4 తరాల విడదీన బంధం దామచర్ల కుటుంబానికి కొండేపి నియోజక. వ్యవసాయ కూలీలు కానీ అందరూ కాడాపి వాళ్ళు చెప్తున్న బాధలు ఏంటంటే చాలా దారుణంగా ఉంది. ఒక అవకాశం అని ఇస్తే ఉన్నాయన్నీ పీకేసి కమ్మగా ఉండేది మన కొండేపి రోడ్డు, జరుగుమల రోడ్డు కానీ ఎంత బాగా వేశారో మనోళ్ళు. ఇప్పుడు చూస్తే గుంటలు, కనీసం తట్ట మట్టేదని కూడా ఈ రోడ్లో రావాలంటే
కారు మళ్ళీ సర్వీసింగ్ పోవాల్సి వస్తూ ఉంది. ఆ 5 ఏళ్ళకే సర్వీసింగ్ చేసే వాళ్ళు ఏ కారు వాళ్ళు కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ సర్వీస్ పార్టీ వాళ్ళు కూడా సార్ ఈ రోడ్లన్నీ బాగా ఇస్తే మాకు వ్యాపారం అంటే చూసారనే వాళ్ళు. అలాంటిది ఈరోజు ఇతను ఏదో పరిశ్రమలు తెస్తాడంటే మొత్తం ఉన్న కారు రిపేర్ కావడం తప్పితే ఉపయోగం కనపట్ల. కాబట్టి ఇతను ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. రాబోయే రోజులు భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. మీరందరూ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా ఆలోచన చేయాలి. మనం పార్టీని స్ట్రెంథన్ చేసుకుందాం. చేరికలు కూడా ఏ నియోజకవర్గంలో లేని భారీ చేరికలు మన కాన్స్టిట్యూన్సీలో జరగబోతూ ఉన్నాయి. మీరందరూ కూడా సహకరించి ఈ నియోజకవర్గాన్ని ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్గా మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపిద్దాం. మీ అందరికీ ఉపయోగపడే వ్యక్తి. నేను ఆయన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. 3 ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూశాడు ఆయన. ఓడిపోయినప్పుడు ఇన్ఛార్జిగా, అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, మళ్ళీ గవర్నమెంట్ లేనప్పుడు ప్రతిపక్షం పార్టీ ఎమ్మెల్యేగా 3 కాలువ బహిష్కరణ మెమంటో జరుగుతూ ఉంది. మన సార్ కొంచెం దిగండి ప్లీజ్. ఇప్పుడు మన పరిశీలకుల గారికి సత్య గారు శాలువాని మెమంటోని బహిష్కరిస్తా ఉన్నారు. అబ్బాయి స్టేజ్ మీద ప్లీజ్. సిలంగూరు వారి వరకు ఇటు వచ్చి మిగతా స్టేజ్ ని ఎక్కువ చేయాలి. నాణ్యత, నమ్మకం కలగలిసిన జోయల్కాస్ వినియోగదారులకు మరింతగా తన సేవలను అందించేందుకు వినియోగదారుల విశ్వాసానికి కానుకగా 50% ద ఇన్క్రెడిబుల్ ఆఫర్ను అందించడం అభినందనీయమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. జోయల్కాస్ ఆభరణాల షాపులో ద ఇన్క్రెడిబుల్ 50% ఆఫర్ను మేయర్ ప్రారంభించారు. వినియోగదారులకు అన్ని ఆభరణాలపై మజూరీ ఛార్జీలపై 50% డిస్కౌంట్ అందజేస్తామని జోయల్కాస్ షోరూం బ్రాంచ్ మేనేజర్ పి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కె లోవరాజు పాల్గొన్నారు. అందించేందుకు వినుకగా 50% వినియోగదారుల విశ్వాసానికి కానీ ఒంగోలు నగర మేయర్ గంగా ద ఇన్క్రెడిబుల్ ఆఫర్ను అడ సుజాత అన్నారు. చేసుకోండి. రాబోయే రోజులు మరి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందరికీ కూడా జ్యువెలరీ అనేది ముఖ్యంగా మహిళలకి ఎంతో మక్కువ చూపించేది జ్యువెలరీ. మరి దీన్ని మన 50% ఆఫర్, మంచి ఆఫర్ మన ముందుకు రాబోతుంది కనుక దీన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా మంచి మంచి కలెక్షన్స్ కూడా వచ్చినాయి, కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వచ్చినాయండి. దీని విషయంలో మరి ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు కనుక మీరందరూ వచ్చి విచ్చేసి ఈ యొక్క కలెక్షన్ చూసి ఈ యొక్క ఆఫర్ని మీరు అందుబాటులో ఉంది కనుక
మీరు వచ్చి వాళ్ళకి వ్యాపారంలో డెవలప్మెంట్ని మన యొక్క ఆనందంలో పెళ్ళిళ్ళ సీజన్లో కనుక మీరు కూడా ఆనందపడాల్సిందిగా కోరుతూ సెలవు. మనకి మేడం గారు ఇప్పుడు మేయర్గా వచ్చారు, అప్పటి నుంచి మనకి బాగా సపోర్ట్ ఇస్తారు అనమాట. ప్రతి విషయానికి అన్నిటికీ బాగా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మనకి ఒకటేనే కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఒంగోళ్ళు ఏ సమస్య ఓపెన్ అయినా మేడం సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. ఎక్కడికి మన బయట చూసినా ఏ షాప్కైనా బాగానే చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ మేడం. ప్రైజ్ గురించి మళ్ళీ మనకి ఇప్పుడు స్పెషల్గా ఈరోజు ఏం జరుగుతుందంటే మనకి ప్రతి ఐటమ్ మీదే, అండ్ డైమండ్ అయినా గోల్డ్ అయినా వెండి అయినా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. దామచర్ల సత్య అభిమానుల ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని మోడల్ టౌన్ నందు జరిగిన జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సత్య అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని యువనేత దామచర్ల సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానంతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాతయ్య దామచర్ల ఆంజనేయులు ఆశయాల సాధన కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని అన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని దామచర్ల సత్య పేర్కొన్నారు. అన్న లోపల లోపల పట్టుకు ఈరోజు చాలా సంతోషం. మార్చి 5వ తారీఖు ఒక మంచి కుటుంబంలో జన్మించి ఆ పెద్దాయన పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం ఆయన ఇష్టమైన నియోజకవర్గం కొండేపులో జరుపుకోవటం నా ఆనవాయితీ. అలాగే ఆ జనాల మధ్య ఈ జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవటం చాలా సంతోషం. అలాగే ఈరోజు కొండేపులో విశిష్టస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా జనాలు ఆశీస్సులు ఉన్నంత కాలం దామచర్ల కుటుంబం ఎప్పుడు ప్రజల పట్ల ఆశీస్సులుగా సేవ చేయాలని మరింత ప్రకాశం జిల్లా ప్రజలకు
ఇంకా దగ్గరయ్యి ఇంకా వాళ్ళకి పదవులు ఉన్నా లేకపోయినా వాళ్ళ సేవలు చేయడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటాను. ఏ కార్యకర్త కష్టం వచ్చినా ముందు దామచర్ల సత్య ఉంటాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ, ఈ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మా యువ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి తన తాత దామచర్ల ఆంజనేయ గారి వారసత్వాన్ని పుంజుకొని రాజకీయ రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మన పెద్దయిన ముద్దుల మనవడు దామచర్ల సత్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి దామచర్ల సత్య తరపున అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దామచర్ల సత్య గారు కూడా భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని, రాబోయే కాలంలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కొండేపి నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటూ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటూ ఆర్థికంగా కానీ ఇతోధికంగా కానీ ఏ విధంగా అయినా కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మహా వ్యక్తి మన దామచర్ల సత్య గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుండి నడుపుతాడని చెప్పి మేమందరం తెలియజేసుకుంటూ మరొక్కసారి దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. 30 లక్షల విలువైన వైద్య పరికరాలను కందుకూరు ఏరియా హాస్పిటల్కు నిర్మాణ్ అనే సంస్థ ప్రదానం చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 12 పడకలతో నిర్మాణ్ సంస్థ సమకూర్చిన ఐసీయూను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వైద్య సేవలను మరింత విస్తృతంగా, సమర్థంగా రోగులకు అందించడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నిర్మాణ్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సంస్థ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలు సత్యనారాయణ బువ్వాడ, చంద్రశేఖర్ దామాలను కలెక్టర్ అభినందించారు. ఈ విధమైన సహాయ సహకారాలు మున్ముందు కూడా కొనసాగించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Once again, I am thanking each and everyone, particularly Nirman organization, for making this happen. Thank you everyone. Thank you so much, sir. Thank you so much for your kind and valuable words. Now I request our honorable candidate sir to speak something, some words about this. Facilities by the Honorable Chief Minister's generous building donation by giving a new building to this hospital, and at the same time we have a PRPL lab, and we had an accident plant also. And in the past 1.5 years, all these facilities have come up. Meanwhile, the local donors have come up and they have given donors, but Anuradha garu cheppinattu these two donors. The history of this Kandupur being a small town in the most backward district of the Andhra Pradesh, Prakasam district, we are willing to get it done. Therefore, we got this benefit and we got this gain for Kandupur Hospital.
Now, the one important point which I would like to talk about is the hospital management. So there is a well-designed structure of Hospital Development Society. They should regularly review the upkeep of the infrastructure which is done today, which is inaugurated today, and it is the best in terms of this community health center or this hospital, similar in the state. We should benchmark, and we should try to achieve that benchmark regarding services, service delivery, regarding upkeep of the infrastructure, upkeep of the premise. That is the major challenge, and superintendent of the తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య జన్మదిన వేడుకలు కొండేపి నియోజకవర్గంలో కోలాహలంగా నిర్వహించారు. ఒంగోలు నుండి అభిమానులు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీతో దామచర్ల సత్య ముందుకు సాగారు. అనంతరం వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో సత్య పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన సత్యకు మంగళ వాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన దామచర్ల సత్య అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అభిమానులతో కలిసి నాయుడుపాలెం చేరుకున్న దామచర్ల సత్య ముందుగా ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా తాత దామచర్ల ఆంజనేయులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను దామచర్ల సత్య కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. सिद्धार्थनामनस्य सहकुटुम्बानां सूर्यतेजनामनस्य सहकुटुम्बानां यजमानमानस्य मारुल्लगोत्रस्य ईश्वान्तनामनस्य सहकुटुम्बानां यजमानमानस्य सुब्बारावनामनस्य वैष्णवीनामनस्य हेत्विकानामनस्य सहकुटुम्बानां त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वार्कमन्दनां वृक्षो इमामृतां भागधेयेनैवैनं प्रणयते ब्राह्मण आशेय उत्तरे ब्राह्मणो वै देवताः सर्वाभिरेवैनं देवतापि उत्तरति यावत्तिर्वै देवताः सर्वाः वेदविधि ब्राह्मणे वदन्ति वर्धिल्लाले दामचर्ल सत्य गारि नायकत्वं वर्धिल्लाले जय सत्य जय सत्य जय सत्य जय सत्य जय सत्य जय सत्य చంద్ర వెనక్కి రావాలి. సరే వచ్చే ఇంకా
అందరూ అనుకున్నారు అదే అయ్యే సపోర్ట్ పట్టుకో. సహిత అభియాంజనేయ స్వామి అనుగ్రహ ఫలసిత్యర్థం మనోవిష్ట రామనామనాంజనేయాయ మహాబలాయ దీపితన్నో హనుమత్ ప్రచోదయాత్ అష్పాగంధ్రస్య అష్పాల్ రాజకీయ రంగ అధికారి రామాయ రామభద్రాయ సర్వావిష్ట పద్మనాభనాంజనేయాయ మహాబలాయ దీమహే తన్నో హనుమత్ ప్రచోదయ జై సెకండ్ టైం ఇస్తా. అప్పుడు నవ్వుతుండు. వంశీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరానికి చెందిన పలువురు ప్రముఖ మహిళలకు సత్కారం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమ బ్రోచర్ను హౌసింగ్ బోర్డు కాలనీలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. మార్చి 7న ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కె కృష్ణవేణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి ఉమాదేవి, దిశ స్టేషన్ డీఎస్పీ పల్లపు రాజు, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల శాంతకుమారి, వ్యాఖ్యాత శిల్పిక, ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు అనంతలక్ష్మి, సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ సేవకురాలు షహనాజ్లను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల మార్చి 8వ తేదీన జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో ప్రముఖమైనటువంటి మహిళలకు సన్మానం చేయాలి అని చెప్పని మహిళాభ్యుదయ సమితి కమిటీ నిర్ణయించింది. ఇది మేము 28 సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాము. ఈ సంవత్సరం ప్రముఖంగా మన పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి సుమన్ టీవీ యాంకర్ అయిన శిల్పిక గారికి, అలాగే సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి, అలాగే మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్యాలయంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సమీర గారికి, తర్వాత మన సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ చైర్మన్ షహనాజ్ గారికి, ఇట్లా వీళ్ళ నలుగురికి కూడా సన్మానం చేయాలి అని చెప్పి, వీళ్ళంతా వివిధ రంగాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి కృష్ణవేణి మేడం గారు, అలాగే తర్వాత విశిష్ట అతిథులుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి గారు పీడీ గారు, తర్వాత దిశ డిఎస్పీ గారు, అదేవిధంగా మండవం మురళీకృష్ణ గారు, నాగభైరవ ఆదినారాయణరావు గారు, ఇంకా ప్రముఖ డాక్టర్ చాపల శాంతకుమారి గారు,
వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మా ప్రతి సంవత్సరం కూడా ఎందరో భావోద్వేగాలను కలబోసుకొని జరిపేటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం చాలా దిగ్విజయంగా నిర్వహిస్తాం. మహిళలు అధిక సంఖ్యలో కూడా హాజరు అవుతారు. అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయం సమితి ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమం 7వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. బస్టాండ్ కూడలిలో బాబు జగజ్జీవన్ విగ్రహానికి పూలాంకృతం చేసిన దామచర్ల సత్య వారికి నివాళులు అర్పించారు. అనంతరం కొండేపి రోడ్ కూడలిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను సత్య కట్ చేశారు. సెంటర్లో కేక్ కటింగ్, అలాగే మహనీయులందరికీ పూలదండలు మన సర్పంచ్ గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. ఎదురుగమ్మా పక్కన రావయ్యా, మా హోమ్లో ఉంటాయి కదా మాకు వచ్చేది ఇటు కొంచెం లైట్
చెప్పు చెప్పు వాడి బదులు అవి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలను కొండేపి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండేపి మండలానికి విచ్చేసిన దామచర్ల సత్యకు ప్రజలు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై కొండేపి మండలంలో పర్యటించారు. తన అభిమాన నేతకు ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అవతల పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరికలు మొదలైనవి. మర్రిపూడి మండలం చెలంకూరు నుంచి మన పార్టీలో చేరాను.
ఇదే విధంగా నేరుగా 6 మండలాలు కూడా చర్యలు జరగబోతా ఉన్నాయి. ఆ రోజు మర్రిపూడి మండలం చిలంకూరులో మనకి పార్టీలోకి వచ్చిన మీరందరూ సాధారణంగా స్వాగతించి వాళ్ళతో కలిసి పార్టీ అభివృద్ధికి మీరు కలిసి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 6 మండలాలు 120 గ్రామాల నుంచి పార్టీలో చేరికలు ఉన్నాయి సార్. అక్కడ మందు కూడా పక్క జరపాలి, అటు దిగిపోవాలి. బాయ్ స్పీకర్లు కూడా పక్క జరపండి, అటు దిగిపోవాలి. రామచర్ల ఆంజనేయులు గారి కుటుంబ చరిత్ర మీద పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. కొంచెం అందరూ సహకరించి దండేసిన వాళ్ళు కొంచెం ప్లీజ్ కొంచెం స్టేజ్ని వేకెట్ చేయండి బ్రదర్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్నాం, నేల మీద కాదు, స్టేజ్ మీద ఉన్నామని చూసుకోండి ప్లీజ్. దయచేసి అటు అటు ప్లీజ్ అటు అటు వెళ్ళండి ప్లీజ్. కలిసిన వాళ్ళంతా ప్లీజ్ అటు మీరు దిగితే ఆయన పైన ఉంటాడు, లేకపోతే ఆయనే కిందకు వస్తాడు. మనం స్టేజ్ మీద ఉన్నామని గుర్తుపెట్టుకోండి దయచేసి. గారు సత్య గారు మీరు కింద దిగండి సార్ దయచేసి. సార్ ప్లీజ్ సార్ కింద దిగండి. కుర్చీలో వెనక అవి కూడా వెనక జరపండి. మన పిల్లలు కూర్చున్నాము. దయచేసి శుభాకాంక్షలు తీసుకున్న అందరూ కూడా స్టేజీ పక్కకి దిగవలసిందిగా కోరుచున్నాం. మేడం గారు వెనక్కి నడదాం దిగండి. రవీంద్రన్న వెళ్ళండి, నెట్టుకోవద్దు, గంట అయినా చిన్నగా వెళ్ళండి. జై జై సత్య, 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 జై జై సత్య. ప్లీజ్ సత్య గారికి శుభాకాంక్షలు చెప్పిన వారు ఒక్కొక్కరు కూడా కిందకి దిగవలసిన కోరుతూ ఉన్నాం. కట్టుబడిపాల వాళ్ళు సత్య గారిని సుధాకర్ సుబ్బయ్య వాళ్ళు కలిసి సత్య గారి క్యాలెండర్ ఆవిష్కరణ కేక్ కటింగ్ అన్నీ కూడా జరుగుతాయి. ప్లీజ్ దిగాలి. ప్లీజ్ అటు ఎదురు రావద్దు ప్లీజ్. హలో, సింగరాకొండ మండల తరపు నుంచి మైనార్టీ సోదరులు సత్య గారికి ఇన్ఛార్జీల సమక్షంలో కట్ చేస్తే బాగుంటుంది కదా. కొంచెం ఓపిక పట్టండి. ఎవరు కూడా సత్య గారికి కేక్ పెట్టద్దు. మన ప్రియతమ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ యువనేత మన దామచర్ల సత్య గారి జన్మదిన ఒక్కసారిగా మన దామచర్ల సత్య గారి జన్మదినం ఆశీర్వదిద్దామా. జై సత్య.
పలకట్లేదు ఎవరు. మహిళా సత్కారం చేయబోతున్నాము దామచల్ల సత్య గారికి. జై సత్య, జై జై స్వామి, జై సత్య. వర్తిల్లాలి పేదల దైవం దామచల్ల సత్య గారి నాయకత్వం. వర్తిల్లాలి దామచల్ల కూడా చేసుకోండి, ఆనందాన్ని అద్భుతంగా తీర్చుకోండి. స్పేస్ చేయాలయ్యా తమ్ముడు, కొంచెం స్పేస్ ఇవ్వండి. సత్యా సార్ మీద పడద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో సన్మాన సత్కారం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో దాతలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఘనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నా మోహన్ కృష్ణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.